ప్రపంచంలో ఉన్న కొంతమంది మనుషులు వాళ్ళు పెంచుకుంటున్న జంతువులను చూస్తే మన మైండ్ ఖచ్చితంగా బ్లాక్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు పెంచుకుంటుంది క్రూర మృగాల్ని. ఈ రోజు ఈ వీడియోలో ఆ క్రూర మృగాలు ఎలాంటివో చూసేద్దాం. ఫ్రెండ్స్, నేను చేస్తున్న కంటెంట్ మీకు నచ్చితే మర్చిపోకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. హైనా నైజీరియాలో ఉన్న కొంతమంది మనుషులు వాళ్ళు తయారు చేసే మూలిక మందులను అమ్మటానికి ఏకంగా ఈ హైనా వంటి క్రూర మృగాల్ని ఒక మార్కెటింగ్ సాధనంగా ఉపయోగించుకుంటారు. ఇంత క్రూర మృగమైన జంతువును వాళ్ళ ఆధీనంలో ఉంచుకోవటాన్ని చూసి అక్కడ ప్రజలు కూడా చాలా ఆశ్చర్యపోతారు. ఇంకా వీళ్ళు ఆ హైనా నోట్లో తలపెట్టడం, దానిపై కూర్చోటం, ఇదంతా అక్కడ చూస్తున్న ప్రజలకి ఒక బలమైన నమ్మకాన్ని క్రియేట్ చేస్తారు. ఈ మందులు వేసుకోవటం వల్లే అంత పెద్ద క్రూర మృగం కూడా వీళ్ళ మాట వింటుంది, వీళ్ళని ఏం చేయలేకపోతుంది అని నమ్మించి వాళ్ళ వ్యాపారాన్ని సాగిస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న మందులు, రక్షణ కవచాలు ఎంతో శక్తివంతమైనదిగా నిరూపించుకోవటానికి ఈ హైనాల్ని వాడుతూ మాయ చేసేస్తుంటారు. ఒక్కోసారి బబూన్స్ తో విన్యాసాలు చేపిస్తూ కూడా ప్రజలిచ్చే కానుకలతోనే వీళ్ళ కుటుంబాలు గడుస్తుంటాయి. నైజీరియాలోని హౌసా తెగకు చెందిన వీళ్ళని గడవన్ కురా లేదా హైనామెన్ అని పిలుస్తుంటారు. నిజానికి 100 సంవత్సరాల నుంచి వాళ్ళ పూర్వీకుల నుంచి వీళ్ళిలా చేయటం కొనసాగుతుంది. అంటే ఒక హైనామెన్ కొడుకు కూడా ఖచ్చితంగా హైనామెన్ అవ్వాల్సిందే. క్రోకోడైల్ కిప్పర్స్. ఈ విజువల్ను చూస్తున్నప్పుడు మనకి మాత్రం చాలా భయం కలుగుతుంటే వాళ్ళు మాత్రం ప్రతిరోజు ఆ భారీ ముసలి పక్కనే నడుస్తూ, పక్కనే కూర్చుంటూ అటు ఇటు వెళ్తుంటారు. అయినా సరే ఆ ముసళ్ళు వాళ్ళ యజమానులపై దాడి చేసిన సంఘటనలు దాదాపు జరగలేదు. అంతేకాదు, ఇంకా వీళ్ళు ప్రతిరోజు ఆ ముసలిని నీటితో శుభ్రంగా కడుగుతూ, నోరు తెరిచి మరీ బ్రష్ తో దాని పళ్ళని శుభ్రం చేస్తున్న వీడియోలు కూడా ఈ సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అయ్యాయి. ఇండోనేషియాలోని పశ్చిమ జావాకు చెందిన మహమ్మద్ ఇవాన్ అనే వ్యక్తి కోజెక్ అనే ఉప్పినీటి ముసలిని దాదాపు 21 సంవత్సరాల పాటు తన ఇంటి వెనక భాగంలో పెంచాడు. చిన్నప్పుడు కేవలం 25,000 ఇండోనేషియా రూపాయలకున్న ఆ ముసలి కాలక్రమేణా 200 కేజీల బరువు, 9 అడుగుల పొడవు పెరిగిపోయింది. కానీ మాంసానికి అలవాటు పడ్డ జంతువు ఎప్పటికైనా ప్రమాదమే అన్నట్లు 2019లో ఇండోనేషియాలోని సులవేసి దీవిలో మెర్రీ అనే 700 కేజీల పెంపుడు మొసలికి ఆహారం తినిపిస్తున్న సమయంలో డీసీ తువో అనే మహిళా సైంటిస్ట్ ను ఆ ముసలి లాక్కెళ్లి చంపేసింది. స్నేక్ చార్మర్స్. ఇలాంటి విజువల్స్ మనం చాలా సార్లు చూసుంటాం. ముఖ్యంగా మన చిన్నప్పుడు వీళ్ళు అడవులు మరియు పొలాల నుంచి విషపూరితమైన పాముల్ని పట్టుకొచ్చి వాటి ముందు నాగస్వరం ఊదుతూ ఈ పాముల చేత డాన్స్ వేపిస్తుంటారు. కానీ నిజానికి ఈ పాములకి వినుకుడి శక్తి అనేది ఉండదు. నాగస్వరం కదలికలను, పాముల వాడి చేతి సైగలను చూసి అవి తమ రక్షణ కోసం అటు ఇటు తలాడిస్తాయి. ఇంకా నాగపంచమి లాంటి పండుగ సమయంలో అయితే వీళ్ళు ఇళ్ల ముందుకి పాముల్ని తెచ్చి మరీ పూజలు చేయించి డబ్బులు, బియ్యం సంపాదిస్తుంటారు. నిజానికి ఈ పాములకి చాలా ప్రమాదకరమైన విషం ఉంటుంది. పొరపాటున అది అతన్ని కరిచినా లేదా ఈ పాముని చూడటానికి వచ్చిన అక్కడ ప్రజల్ని కరిచినా కూడా దాని విషం కొన్ని సెకండ్లోనే మన శరీరంలోకి ఇంజెక్ట్ అయిపోతుంది. ఇంకా ఈ పాములతను ఈ జనాల ముందు మెప్పు పొందటానికి కొన్ని ప్రమాదకరమైన విన్యాసాలు కూడా చేస్తూ వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఇలా పడగ విప్పి ఉన్న పాముని ముద్దు పెట్టుకుంటూ ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మదారీస్. మన చిన్నప్పుడు ఇళ్ల దగ్గరికి ఎలుగుబంట్లను తీసుకొచ్చి వాటితో విన్యాసాలు చేస్తూ డబ్బులు సంపాదించే వాళ్ళని మనం చాలా సార్లు చూసాం. మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు కనిపిస్తున్నారా? అస్సలు కనిపించటం లేదు. నిజానికి అసలేం జరిగిందంటే వీళ్ళు ఈ అడవిలో తల్లి ఎలుగుబంటిని చంపి లేదా బెదిరించి దాని పిల్లని దొంగిలించి తీసుకొస్తారు. అలా పిల్ల ఎలుగుబంటి పెద్దదయ్యాక యజమానిపై దాడి చేయకుండా ఉండటానికి దాని నోట్లోని కూర పళ్ళను మరియు గోళ్లని పీకేసేవారు. అది నొప్పి తెలియకుండా ఉండటానికి దాని ముక్కు భాగాన ఒక పెద్ద సూదితో గుచ్చి ఒక తాడు లేదా గొలుసుని కట్టేసేవారు. ఆ తాడుని లాగుతూ డమరకం వాగిస్తూ ఎలుగుబంటి 2 కాళ్ళపై నిలబడి డాన్స్ చేసేలా శిక్షణ ఇచ్చేవారు. అలా ఈ ప్రజలు ఇచ్చే కొద్దిపాటి డబ్బులతో వాళ్ళ పొట్ట నింపుకునేవారు. కానీ 2000 సంవత్సరం తర్వాత వైల్డ్ లైఫ్ SOS అనే స్వచ్ఛంద సంస్థ భారత ప్రభుత్వంతో కలిసి దేశవ్యాప్తంగా ఉన్న వేలాది డాన్సింగ్ ఎలుగుబంట్లని ఈ మదరీల నుంచి రక్షించి ఈ అడవుల్లోకి వదిలేశారు. ఈ జంతువులను రక్షించటమే కాకుండా ఆ వృత్తిపైనే ఆధారపడి బ్రతుకుతున్న ప్రజలకి ప్రత్యామ్నాయ ఉపాధులు కూడా కల్పించారు.
టైగర్ మాంగ్స్. థాయిలాండ్లోని కాంచనబురి ప్రాంతంలో ఉన్న వాట్పా లుయాంగ్తా బువా అనే బౌద్ధ దేవాలయం ప్రపంచవ్యాప్తంగా టైగర్ టెంపుల్ గా అత్యంత ప్రసిద్ధి చెందింది. ఇక్కడ బౌద్ధ సన్యాసులు ఈ క్రూరమైన పులులను ఒక పెంపుడు జంతువుల్లా చూసుకోవటం అక్కడికొచ్చే టూరిస్టుల అందరినీ చాలా ఆశ్చర్యపడేలా చేశారు. వీళ్ళు ఆ చుట్టుపక్కల అడవుల్లో దొరికిన అనాథ పులి పిల్లల్ని లేదా గాయపడిన వన్యప్రాణుల్ని చేరతీస్తూ ఇంకా ఆ పులి పిల్లలకి పాలు తాగిపిస్తూ వాటి ప్రాణాలని కాపాడుతూ వచ్చారు. కానీ ఇక్కడే చాలా ఆలస్యంగా ఒక భయంకరమైన నిజం బయటపడింది. అదేంటంటే అంత పెద్ద పులులు ఇక్కడికి వస్తున్న టూరిస్టులు వాళ్ళు తాకుతున్నా కూడా వాళ్ళని ఏమీ చేయకుండా ప్రశాంతంగా పడుకోవటానికి కారణం వాటికి రోజు తీవ్రమైన మత్తు మందులు ఇవ్వటమే అని ఆరోపణలు వచ్చాయి. ఈ టెంపుల్ సన్యాసుల ముసుగులో పులుల అవయవాల అక్రమ రవాణాకు కేంద్రంగా మారిందని వైల్డ్ లైఫ్ అధికారులు కూడా గుర్తించారు. ఇంకా ఆ సమయంలో గుడిలోనే ఒక పెద్ద ఫ్రీజర్ లో 40 చనిపోయిన పులి పిల్లల శరీరాలు మరియు సీసాల్లో భద్రపరిచిన పులి అవయవాలు దొరకటం యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. పులి చర్మాలు, గోళ్లు, దంతాలు అక్రమంగా తరలిస్తున్న కొంతమంది బౌద్ధ సన్యాసుల్ని పోలీసులు అరెస్టు చేసి ఆ టైగర్ టెంపుల్ ని పూర్తిగా మూసేశారు. ఫాల్కోనర్స్. పాకిస్తాన్ మరియు మిడిల్ ఈస్ట్ సంస్కృతిలో ఈ డ్యాగల్ని పెంచడం అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, అది వారి రాచరిక వైభవానికి, ప్రతిష్టకు మరియు సాంప్రదాయానికి ప్రతీక. అరబిక్కులు దీన్ని అల్ బైజారా అని పిలుస్తారు. డ్యాగను పట్టుకున్న వెంటనే దాని తలకు తోలుతో చేసిన ఒక చిన్న టోపీ లేదా ముసుగుని తొడగటం వల్ల ఆ పక్షికి ఏమీ కనిపించదు. కొత్త వాతావరణాన్ని చూసి అది భయపడకుండా మరియు ఒత్తిడికి గురి కాకుండా ఉండటానికి ఈ పద్ధతిని పాటిస్తారు. ఈ డ్యాగ కళ్ళు మూసి ఉంచి యజమాని దాన్ని రోజు తన చేత్తో కూర్చోపెడుతూ దానికి స్వయంగా చేత్తో మాంసం తినిపిస్తూ తన శబ్దాన్ని, వాసనను డ్యాగ గుర్తించుకునేలా చేస్తాడు. దీనివల్ల ఆ డ్యాగ తన యజమానిపై పూర్తిగా నమ్మకం ఏర్పడుతుంది. డ్యాగ కళ్ళు తెరిచాక ఒక డమ్మీ పక్షికి మాంసం ముక్కను కట్టి గాల్లో తిప్పుతాడు. యజమాని ఒక ప్రత్యేకమైన ఈల లేదా పిలుపు వినగానే ఎంత ఎత్తులో ఉన్నా కూడా ఈ డ్యాగ తిరిగి యజమాని చేతిపై వాలటం నేర్చుకుంటుంది. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో డ్యాగలను కలిగి ఉండటం కోటీశ్వర్ల లక్షణంగా మారిపోయింది. ఇక్కడ ఒక్కో విశిష్ట జాతి డ్యాగ ధర లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు కూడా పలుకుతుంటాయి. కంగారో రెస్క్యూర్స్. ఆస్ట్రేలియాలో ఉండే రహదారులపై ఈ కంగారోలు చాలా దారుణంగా చనిపోతుంటాయి. ఈ రోడ్లపై వాహనాలు అతివేగంగా వెళ్లటం వల్ల, అలానే అదే టైంలో ఈ కంగారోలు కూడా రోడ్డు దాటడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు పక్కన ఏదైనా చనిపోయిన ఆడ కంగారో కనిపిస్తే అక్కడ స్థానికులు లేదా రక్షకులు వెంటనే తమ వాహనాల్ని ఆపి దాని కడుపు భాగంలో ఉండే సంచిని వెతుకుతారు. ఆ తల్లి కంగారో చనిపోయినప్పటికీ దాని సంచిలో ఉన్న బేబీ కంగారో ప్రాణాలతోనే ఉంటుంది. అలా దొరికిన ఈ బేబీ కంగారోని చాలా జాగ్రత్తగా పెంచుతూ పెద్దవయ్యేలా చేస్తారు. ఇవి కొంచెం పెద్దవయ్యాక వాళ్ళ ఇళ్లలోనే ఒక కుక్క పిల్లలా తిరుగుతూ ఉంటాయి. తర్వాత వాటి వన్యప్రాణి స్వభావాన్ని బట్టి ఈ సంరక్షకులు వాటిని ఇతర కంగారోల సమూహాలు ఉండే సురక్షితమైన అడవి ప్రాంతాల్లో లేదా నేషనల్ పార్కుల్లో వదిలేస్తారు. విచిత్రం ఏంటంటే చిన్నప్పటి నుంచి పెంచిన తల్లి లాంటి సంరక్షకుల్ని వదిలి అవి అడవిలోకి వెళ్ళిపోతాయి. అయినప్పటికీ కొన్ని కంగారోలు పెద్దవయ్యాక కూడా అప్పుడప్పుడు అవి పెరిగిన ఇళ్ళకి వచ్చి వాళ్ళ యజమానుల్ని చూసి వెళ్తుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి కూడా తప్పకుండా షేర్ చేయండి. అలానే మన వెరించి ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ ను కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.